హాయ్ హలో అందరికి నమస్తే. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ముఖ్యమంత్రి పదవన్నా, డిప్యూటీ సీఎం పదవన్నా, ఎమ్మెల్యే పదవన్నా, లేకపోతే మంత్రి పదవైనా, ఈ పదవులన్నీ కూడా బిస్కెట్లు చాక్లెట్లలాగా, పప్పులు బెల్లాలలాగా భావిస్తూ నేను సీఎంను అవుతా, నువ్వు డిప్యూటీ సీఎంగా, నువ్వు మంత్రివిగా, నువ్వు ఎమ్మెల్యేగా, లేకపోతే నేను పీఎంను అవుతా, లేకపోతే కేంద్రంలో మంత్రివిగా, ఇట్లా వాళ్ళకు వాళ్ళు ఈ పదవులు పంచుకొని ఇట్లా వాళ్ళకు వాళ్ళు పదవులు పంచుకునే దానిలో బిజీగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఓట్లు వేసినటువంటి ప్రజలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజలను ఎట్లా చూస్తున్నారంటే వీళ్ళు ప్రజలు పట్టించుకోరలే, ప్రజలు మాకు ఓట్లు వేసారులే అని చెప్పి ప్రజలను ఒక వెర్రిపప్పల్లాగా భావిస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ప్రజలకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతున్న విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇదేదో మనం క్రియేట్ చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. జనసేన టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి ఒక వార్, మాటల యుద్ధం. ఒకరి మీద ఒకరు ఏ రకంగా పోస్టులు పెట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఏ రకంగా దారుణంగా తిడతా ఉన్నారు. ఏదైతే అసభ్య పదజాలంతో దూషిస్తే కేసులు పెడతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళే ఒకరి మీద ఒకరు అసభ్య పదజాలంతో పోస్టు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడాను అనుకోండి, మళ్ళీ నేను ఎక్కడో వాళ్ళ మనోభావాలు దెబ్బతీశానని చెప్పి మన మీద కామెంట్ చేస్తారు వాళ్ళు. ఇవి పేటీఎం బ్యాచ్ గాడు, వీడు ఫేక్ న్యూస్ గాడు అని చెప్పి మన మీద కామెంట్ చేస్తారు వాళ్ళు. సో మనం సపరేట్ చెప్పాల్సినటువంటి అవసరం లే. లోకేష్ గురించి జనసేన పార్టీ నాయకులు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేస్తూ ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, వాళ్ళ వాట్సాప్ గ్రూపులో కానీ, ఎక్స్ వేదిక కానీ, ఇన్స్టాలో కానీ ఈ రకంగా దారుణంగా పోస్టులు పెడతా ఉన్నారు. దేని గురించి ఇదంతా అంటే, డిప్యూటీ సీఎంకి వచ్చినటువంటి చిచ్చు. నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఫిక్స్ అని చెప్పి ఏదైతే ఒక చర్చ నడుస్తూ ఉందో, దీనికి సంబంధించి వీళ్ళు జనసేన పార్టీ నుంచి టీడీపీ పార్టీకి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం, వాళ్ళు వీళ్ళకి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం. దీంట్లో భాగంగా ఒకరినొకరు తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ ఎప్పుడూ చెప్పరు, తన కింది పార్టీ నాయకులతోనో తన మీడియాతోనో చెప్పిస్తారు. అదేవిధంగా నారా లోకేష్కి సంబంధించి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేటువంటి విషయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఫస్ట్ మహాసేన రాజేష్ మాట్లాడాడు. నారా లోకేష్ అవమానం జరుగుతూ ఉంది, నారా లోకేష్ కష్టపడబట్టే టీడీపీ పార్టీకి 134 సీట్లు వచ్చాయి, పొత్తు ఉన్నా లేకున్నా కూడా ఈజీగా గెలిచేవాళ్ళం, కాబట్టి ఆయనకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వాలి, ఇస్తే పార్టీ బతుకుతుంది, లేకపోతే పార్టీ నాశనం అవుతుంది అని చెప్పి మహాసేన రాజేష్ మాట్లాడిండు. ఆ తర్వాత అదే రకంగా నారా లోకేష్ గురించి పొగడకపోయినా కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల వల్ల లోకేష్ గుదిబండగా మారకూడదు అంటూ పవన్ కళ్యాణ్ యొక్క హద్దులను గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా వీళ్ళేమో శవ రాజకీయాలు ఆ రాజకీయాలు అంటారు కదా, అసలు వర్ధంతిలో ఎవరైనా ఆ మహానుభావుడి గురించి 2 మాటలు మాట్లాడతారు ఎవరైనా? అది వదిలేసి మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆడ ఉన్నారు, అక్కడ ఉన్నా కూడా ఈ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి మాటలు పెద్ద దుమారం రేపాయి. అదే పెద్ద చిచ్చుకు కారణమైంది. ఇక్కడ జనసేన పార్టీకి ఇంకా మంట రేపింది. నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, 3వ తరం నాయకుడు నారా లోకేష్, కాబట్టి ఆయన కీలక బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనేటువంటిది మా యొక్క అభిప్రాయం, తప్పు మాట్లాడింటే క్షమించండి అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడుతున్నారనే దానికి సంబంధించి తక్కువ అంచనా వేయకూడదు. పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఏం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అవును, అది ఈ విషయం ఏంటంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇది సందర్భం కాదు, ఇక్కడ మనం వర్ధంతి కార్యక్రమం చేస్తా ఉన్నాం అని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాట్లాడినటువంటి మాటలకు చంద్రబాబు గారు మౌనంగా ఉండడం వల్ల ఇటు సైడ్ నుంచి ఇంకా ఎక్కువ కౌంటర్, సెటైరికల్గా కౌంటర్ వేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఏమంటారంటే, కొంతమంది స్పోక్ పర్సన్స్ కానీ సోషల్ మీడియా వేదిక కానీ వీళ్ళు ఏమంటారంటే, సరే శ్రీనివాసరెడ్డి గారు మీరే ఈ బాధ్యత తీసుకోండి, నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేద్దాం, అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇద్దాం. ఎట్లా ఉందో చూడండి, పప్పుల బెల్లలాగా పంచుకుందాం అంటే వీళ్ళు మాట్లాడడం ఇది ఏందని చాక్లెట్ బిస్కెట్లు ఏమైనా పంచుకునేకే. ఇట్లా పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వాలంట, చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర మంత్రిగా పంపిద్దాం. ఇట్లా ఎందుకు చేయకూడదు మనం? ఆ బాధ్యత మీరే తీసుకొని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినట్టు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక వీళ్ళ సోషల్ మీడియా వేదికగా అయితే కొన్ని వాట్సాప్ గ్రూపులు అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారంట, పవన్ బాధ్యతలు నీకే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు నీ చేతుల్లోనే, ఇక సీఎంగా నువ్వే బాధ్యత వహించు, ఇక నేను కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నాను, వయసు రీత్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. అప్పుడే చూడండి ఎంత అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము. ప్రజల ఓటుకు విలువ లేదు, ఆ సీఎం పదవికి విలువ లేదు, డిప్యూటీ సీఎం పదవికి విలువ లేదు, మంత్రి పదవికి విలువ లేదు, అసలు రాజ్యాంగానికి విలువ లేదు. అసలు నిజం చెప్పాలంటే ఇంత దారుణంగా ఎవరైనా పదవుల గురించి ఇట్లా పంచుకుంటారా? ముఖ్యమంత్రి పదవి అంటే ఒక అర్హత ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు డిప్యూటీ సీఎం పదవి అనేటువంటి ఒక అలంకారం కోసం
అది పవన్ కళ్యాణ్కి గౌరవంగా ఇచ్చినటువంటి పదవి అది. ఎందుకంటే పొత్తులో భాగంగా గెలిచాం కాబట్టి ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకు పదవి ఇచ్చారు. సో దానికోసం ఇంత కొట్లాడుతూ ఉంటే మరి ఇంకా ఈ రాజ్యాంగం కాపాడబడుతుంది, ప్రజాస్వామ్య విలువలు కాపాడబడుతున్నాయి అనుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంది? మీరే చెప్పండి. పైగా ఇంకేమంటారంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉంటే అక్కడ ఉండి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ అమరావతి రాజధాని నిర్మించుకుందాం, పరిశ్రమలను కూడా అభివృద్ధి చేసుకుందాం, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం. మీరు దాని మీద ఫోకస్ పెట్టండి. రాష్ట్రం యొక్క బాధ్యత, మీ కుమారుడు యొక్క బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు సీఎంగా ఉండి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సెటైరికల్గా కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. ఇట్లా ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు బూతులు పెట్టుకోవడం స్థాయికి వెళ్ళిపోయింది. మా నాయకుడికి సీఎం పదవి, మీకు డిప్యూటీ సీఎం పదవి, ఇంకో నాయకుడిని కేంద్ర మంత్రికి పంపిద్దాం, ఇంకో వ్యక్తికి ఇంకా పీఎంని చేద్దాం. అదేవిధంగా రాష్ట్రపతి పదవి, చిరంజీవికి రాష్ట్రపతి పదవి కూడా రాబోతుందంట. ఇంకా చూడండి, భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అంటే దానికి ఎంత విలువ ఉంటుంది. అంటే ఇక్కడ చిరంజీవి గారిని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. చిరంజీవి గారు కష్టపడ్డారు, స్వయం కృషితో పైకి వచ్చారు. ఆయన ఒక హీరోగా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన కష్టపడ్డారు. ఆయన పేరు చెప్పి అనేక మంది హీరోలు ఆయన పేరు చెప్పి అనేక మంది ఈరోజు హీరోలుగా నిలబడ్డటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా. కాకపోతే ఆయన చెప్పుకోరులేండి, నేను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటారు. ఒకసారి ఏమో మళ్ళీ చిరంజీవి పెంచినటువంటి మొక్కని అని కూడా ఆయన చెప్పుకుంటారు. ఆయన గురించి తప్పు పట్టాలని కాదు, కానీ రాష్ట్రపతి అనేటువంటి పదవి ఎంత గొప్ప పదవి అది. సో దానికి సంబంధించి కూడా చిరంజీవి రాష్ట్రపతిగా ఎందుకు కాబోతున్నారని చెప్పి మొన్న ఏదైతే ఢిల్లీకి పోయించిన తర్వాత ఒకసారి మళ్ళీ గవర్నర్గా అంటారు. మళ్ళీ ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకంతా వాళ్ళే పదవులు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజలు, ఓటు ఇది ఏమీ లేదు. సో ఈ రకంగా వీళ్ళు పదవుల కోసం కొట్లాడుకుంటూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి మళ్ళీ ఏమంటారు వీళ్ళు, ఈ కూటమిని విడదీయాలంటే ఎవరి తరం కాదు, బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా విడదీయలేరని చెప్పి మాట్లాడతారు. పట్టుమని 10 నెలలు కూడా ఉండలేదు మీరు 15 సంవత్సరాలు పొత్తులో భాగంగా ఉంటారా? మిమ్మల్ని ఎవరో విడదీయాల్సినటువంటి అవసరం లేదు. మీకు మీరే విడిపోయేటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకున్నారు ఈ 7 నెలల కాలంలోనే. సో నేనేమంటానంటే ఆ పార్టీలు రాజకీయంగా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు, దానిలో ఏం తప్పు లేదు. అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. కానీ పదవులకు సంబంధించి వాటిని తక్కువ చేస్తూ చిల్లరగా మాట్లాడుతూ పప్పులు బెల్లల్లాగా, బిస్కెట్ చాక్లెట్లలాగా పంచుకున్నట్టు ఆ రకంగా వాటిని మాట్లాడి వాటిని తక్కువ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దు అంటున్నాను. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఓటు వేస్తేనే వాళ్ళు గెలిచారు కాబట్టి అది డిసైడ్ చేసేది కూడా ప్రజలే కాబట్టి అంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి భవిష్యత్తులో మనకు ఎలాంటి లీడర్ అయితే ఎవరైతే మన బతుకులు మారుస్తారు అనేది దృష్టిలో పెట్టుకొని ఓట్లేసి గెలిపిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి. రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, ప్రజల ఓటుకు విలువనిచ్చేవాడు, ఇలాంటి వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకు ఓట్లు వేయాలి. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అవమానించేటువంటి వాళ్ళను, పదవులను అగౌరవపరిచేటువంటి వాళ్ళను ఎన్నుకొని నష్టపోకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదేదో మనం క్రియేట్ చేసి సొంతంగా చెప్తున్నది కాదు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంకా మీకు చాలా తక్కువ చెప్పాను నేను. అక్కడ వాళ్ళు పెట్టినటువంటి మాటలు, బూతులు అవి పెడితే ఇంకా ఎక్కువైపోద్ది. కొంతమందికి నచ్చదు. కాబట్టి కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్పాను నేను. చాలా ఉంది దీని వెనక. పెద్ద మంటనే రేగుతూ ఉంది. అది ఎంత దూరం వెళ్తుందో అనేటువంటిది మన చేతులు అయితే ఏం లేదు, అది ఆ పార్టీలో చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రజలు గమనించాలంటున్నారు ఇవి. సో అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి, 10 మందికి షేర్ చేయండి. నేను ఎందుకు చెప్పానంటే ఇది ప్రజలకు సంబంధించిన వీడియో కాబట్టి. సో ఇది కూటమి పార్టీలో ఏ రకంగా డిప్యూటీ సీఎం మంట రేగుతూ ఉంది, సీఎం పదవి నాకు, పీఎం పదవి నీకు, కేంద్ర మంత్రి నీకు అని ఎట్లా ఏ రకంగా వీళ్ళు గొడవ పడుతున్నారనే అంశానికి సంబంధించి. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.